నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మామూలుగా మనం ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ కోరుకుంటాం, ఈవెన్ దో మన మనసులో బయటకు చెప్పకపోయినా. బట్ క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటి అంటే, ఎన్ని పాపాలు చేసినా సరే హల్లెలూయా అనేసి వెళ్ళిపోయి యేసయ్యను మొక్కేస్తే పాపాలన్నీ మాయమైపోతాయంట. సో ఫ్రెష్ గా అయిపోతారంట, పాపాలన్నీ తొలగిపోతాయంట. సో ఓపెన్ చేస్తాం. నన్ను చర్చికి తీసుకెళ్ళండి, పాస్టర్ని చెప్పు తీసుకొని కొడతా, అక్కడికి పోయి హల్లెలూయా నన్ను క్షమించని చెప్తా. ఒప్పుకుంటాడా? అక్కడ పాస్టర్ అంటే ఏం చెబుతున్నావు? దేవుడితో సమానం అని చెప్పి చెబుతున్నాం కదా. ఆయనకి దశం బాగా ఇస్తుంది, దేవుడికి కాదు కదా. మరి వాడిని నేను చెప్పు తీసుకొని కొడతా, అక్కడికి పోయి హల్లెలూయా నన్ను క్షమించు, నా పాపాలు మొత్తం కడిగి వేసేయి అని చెప్తే కడిగేస్తాడా? వీడు ఊరుకుంటాడా? మరి వీడు దేవుడితో సమానం కదా, వీడు ఎందుకు ఊరుకోకూడదు? ఊరుకోవాలి, నోరు మూసుకొని పడి ఉండాలి. నా పాపాలు కడగాల్సింది వీడే, ఫాదరే కడగాలి, వాడిని కొడతా. అది నా బుద్ధి, నా బుద్ధిహీనత, నాకు బుద్ధి లేదు, నాకు ఆలోచన లేదు, జ్ఞానం లేదు, నేను వాడిని కొట్టాలనుకున్నా కొడతా. వాడు క్షమించే కూడా వాడికి ఉండాలా లేదా? మరి వీడికి లేనప్పుడు వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? చకల మీద ఉన్నోడికి. ఇప్పుడు అక్కడైపోతే అన్ని పాపాలు పోతాయని చెప్తున్నారు. ఒక్క మాట చెప్తానన్న, రతన్ టాటా గారు ఎన్ని ధర్మకార్యాలు చేశారు అందరికీ తెలుసు, అవునా? ఆయన యేసు నమ్ముకోలేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని దేవుడు పాటలు పాడారో, ఎంత మంచి ఇది ఉన్నారో అందరికీ తెలుసు. ఆయన యేసు నమ్ముకోలేదు. గాంధీ ఉన్నాడు, ఆయన యేసు నమ్ముకోలేదు. నెహ్రూ ఉన్నాడు, ఆయన యేసు నమ్ముకోలేదు. వీళ్ళందరూ స్వర్గానికి పోతారా, నరకానికి పోతారా? యేసు నమ్ముకోలేదు కదా. వాళ్ళు చేసిన కర్మానుసారం ఉంటుంది ఏదైనా, కానీ ఈ నమ్ముకుంటే పోరు, లేదంటే నమ్మితే పోతారు అనేది. ఇప్పుడు వాడు చెప్పేది అదే కదా, యేసును నమ్ముకుంటేనే స్వర్గానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావని. అసలు స్వర్గం నరకం అన్న మాట సృష్టించిందే నా ధర్మం. స్వర్గం నరకం అనేటువంటి పదాన్ని సృష్టించిందే నా ధర్మం. నీకు కొత్తగా భాషే లేదు, మళ్ళీ కొత్తగా తీసుకొచ్చుకున్నావు ఏదో. ఒక బిఫోర్ అంటే ఇప్పటి వరకు కూడా మనకి ఈ మత సమస్య అనేది ఎక్కడ తారసపడలేదు గురుగారు. లైక్ మనం రీసెంట్ గా చూసుకుంటే ఒక 1 year అనుకోండి, 1.5 year, 2 years, ఈ 2 years లోనే ఎందుకు ఇంత మత సమస్య అనేది క్రియేట్ అవుతుంది? మాది గొప్ప, మాది వచ్చేసేయండి అనటమో, లేకపోతే హిందూ ధర్మాన్ని హీనంగా మాట్లాడటమో, కించపరచటమో, రాముని తిట్టడం. సో ఎందుకు వచ్చింది? ఇన్నేళ్లుగా లేనిది, ఇన్నేళ్లుగా కలిసి ఉన్న మనుషులము ఎందుకు సడన్ గా ఈ డివైడ్ చేయడం ఎందుకు, ఇలా మాట్లాడడం ఎందుకు? దీంట్లో పబ్లిసిటీ స్టంట్ ఒకటి. దీంతో పాటు ఇప్పుడు ఏ ఇంటికైనా పోయి మా రాముని నమ్మని చెప్పి మనం చెప్తామా? లేదు. మతం మారిస్తే 1,00,000 రూపాయలు 2 లక్షలు వాళ్ళకి పైనుంచి వస్తూ ఉంటాయి. కక్కుర్తి డబ్బు. మరి ఒక్క హిందూ వెళ్ళి నువ్వు మతం మారమ్మా, యేసు మతం కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, నా దేవుడే దేవుడు, నా రాముడే, నా కృష్ణుడే, నా వెంకటేశ్వర స్వామి, మా నరసింహస్వామి దేవుళ్ళు, వీళ్ళని నమ్ముకుంటే స్వర్గానికి పోతామని చెప్పి ఒక్క ఇంటికి పోయి చెప్పాడా? చెప్పలేదుగా. మరి వాళ్ళే కదా వచ్చి చెబుతుంది, గెలుపుతున్నారు కదా. మతాలు ఎట్లా అంటేనన్నా ఏమీ తెలియని అమాయకులు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఊళ్ళల్లో, ప్రతి ఊళ్ళల్లో కూడా మొదలైంది. ఏదైనా మైకులు తీసుకొని యేసు ప్రభువా, యేసు ప్రభువా అని పాటలు పాడటం, ఇట్లాంటివి పాడుతుంటే చెప్పు తీసుకొని కొట్టడం, బడికి పంపించడం. నిజంగా వాళ్ళ దరిద్రం ఎంత దరిద్రంగా ఉందో ఒక మాటలో చెప్తా. యేసు మాల, మేరీ దీక్ష, యేసు పడి పూజ, యేసు లడ్డు, యేసు దద్దోజనం, యేసు పులిహోర, యేసు అష్టోత్తరం, యేసు హోమం, యేసు గాయత్రి, యేసు సుప్రభాతం. మరి నువ్వు నా రూట్లోకి వస్తున్నావా, నేను నువ్వు రూట్లోకి వస్తున్నానా? అవునా? కానీ దీంట్లో కూడా ఒక ప్రమాదం ఉంది నాన్న. వాళ్ళు మన రూట్లోకి వచ్చి మన వాళ్ళని వాళ్ళ రూట్లోకి లాక్కుపోవటం. ఇప్పుడు ఒకటి గురువు గారు, చెప్తే చెడిపోయారు అంటారు కదా, చెప్తే చెడిపోయేవాడు ఎంతటి వాడు అని ఒక మాట చెప్తానన్న. 100 రాళ్ళేస్తే ఒక రాయని తగులుతుందనే శాస్త్రం కూడా ఉందిగా. అంటే మనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఒక పర్సన్ ఏదైనా చెప్పారు అంటే కొన్ని సందర్భాల్లో మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని కూడా అంటారు. సో అలాంటప్పుడు మన విజ్ఞత, మన జ్ఞానం మనకు ఉంటుంది, ఏది కరెక్ట్, ఏది రైట్ మనం చూస్ చేసుకుని వెళ్ళి దారే. ఇప్పుడు మెయిన్ రోడ్ ఉంది, బండి తీసుకుని మెయిన్ రోడ్ లో వెళ్తామా, లేదంటే గుట్టల్లోంచి వెళ్తామా? సో ఆ కాన్షియస్ మనకు ఉంటుంది కదా. అర్థమైందా? ఓకే, బాగుంది నాన్న. మెయిన్ రోడ్కి వెళ్తామా, గుట్టల్లోకి వెళ్తామా? గుట్టల్లో ఉండే వెధవలంతా మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అడ్డంగా నిలబడితే గుట్టల్లోనే వెళ్ళాలి, అవునా కాదా? ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇంకా దారి లేదు, లేకపోతే చచ్చిపోతాం అనుకునే పరిస్థితులు ఏం చేస్తారు?
నువ్వు ఇప్పుడు అసలు యేసుని నమ్మకపోతే నీకు అసలు గతే లేదు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు రా మా మతంలోకి రా, నీకు యేసు అదిస్తాడు. ఒకటి చెప్పింది ఒక దరిద్రం మోహంది అనకూడదు కానీ ఆడవాళ్ళని, 500 చేతిలో పట్టుకుంటేట ప్రార్థన చేస్తేట ఎవరో రాత్రికి రాత్రి 1,08,000 1,80,000 రూపాయలు ఎవడో బ్యాంకులో వేసేట ఆమెకి అకౌంట్లో, ఎవడో కూడా తెలియదుట. మరి ఈవిడేం చేస్తుందో, మరి ఆయన ఏం చేస్తున్నాడు, ఈవిడికి ఆవిడేమవుతాడో, ఈవిడికి వాడేమవుతాడో నాకు తెలియదు, మరి ఎందుకు వేస్తాడో తెలియదు. నేను కూడా పట్టుకుంటా, 10,000 పట్టుకుంటా, ఇంకొక 10,000 వేయమనండి నా అకౌంట్లో. ఇవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు చూడండి, అట్లానే ఉంటాయి. ఈ తీసుకొచ్చి మూగవాళ్ళని మాటలు చెట్టు చేయటం, చెవిటి వాళ్ళని వినపడుతుందని చెప్పడం, గుడ్డి వాళ్ళకి కనపడుతుందని చెప్పడం, మరి కాక అట్లాంటప్పుడు హాస్పిటల్ దానికి నన్ను మొత్తం మూసేయచ్చు. ఓన్లీ కొబ్బరి నూనె నమ్ముకుంటే చాలు, టచ్ అంతే కొబ్బరి నూనెతో. దాని ఏదో అంటారు వాళ్ళు, ఏదో వాటర్ను కూడా హనీ వాటరా ఏదో సమ్మేదో అంటారు నాన్న, హనీ వాటర్ సమ్మేదో అంటారు, ఆ ప్రేయర్ చేసిన వాటర్ అట, అది చల్లి టచ్ అనగానే పోతుంటుంది. ఈ టచ్ అనగానే పోవడం కాదు, లేనివి కూడా ఇంకా లోపలికి వస్తాయి వాడికి గ్యారంటీ. టచ్ అంటే ఏంటి, టచ్ చేయటమే కదా. ఇటు దేవుడు టచ్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు, ఈ టచ్ కూడా చేయడు, టచ్ అనే మాటే, ఈ మాటతోనే పోతుంది అంటాడు. ఇప్పుడు మోహం పోతుంది అనకూడదు కానీ. సో ఫైనల్ గా గురువు గారు, సో సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులకి ఉంది అనేది మీ వాదనలో అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళకి ఉంది నాన్న. దయచేసి గొర్రెలాగా ఉంచండి. మనం గొర్రెలు కావద్దు, వెర్రి గొర్రెలు అంతకంటే కావద్దు. మనం మనుషులం, హిందువులం, హిందువుగానే పుట్టాం. ఒక వంశంలో, ఒక గోత్రంలో, ఒక ఇంటి పేరుతో ఒక తల్లి తండ్రికి నువ్వు పుట్టాలని చెప్పి భగవంతుడు సంకల్పం చేసి నిన్ను ఒక గర్భం ద్వారా భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు మతం మారడానికి నువ్వెవడు? మతం మారడం, తల్లిని ఏమార్చడం రెండు ఒకటని చెప్తా. నీ తల్లిని ఏమార్చడం నీకు ఇష్టమైతే నువ్వు మతం మారు. అంటే గురుగారు, మరి ఇతర మతస్థులని ద్వేషించడం గానీ తిట్టడం గానీ సరికాదు హిందూ ధర్మం ప్రకారం. సో అలాంటప్పుడు సో మీరు కూడా ఇప్పుడు కొన్ని రకాల మాటలు అన్నారు, సో అది ధర్మమేనా? మరి ఇందాక నేను చెప్పా కదా నాన్న, రిఫ్లెక్ట్. వాడి దగ్గర నుంచి ఏదొస్తుందో నా దగ్గర నుంచి అదే వెళ్తుంది వాడి దగ్గరికి, అంతే. వాడు కత్తి తీసుకొని వస్తే నేను తల ఉంచుకొని ఆ నరుకని చెప్పను. వాడికంటే ఇంకా బలమైన ఆయుధం తీసుకొని వాడిని చంపడానికి ముందుకెళ్తాను నేను, గ్యారంటీ. నా ధర్మం జోలికి వస్తే ప్రాణం తీయడానికైనా ప్రాణం పోగొట్టుకోవడానికైనా దేనికైనా సిద్ధంగానే ఉండాలి ప్రతి హిందువు కూడా, తప్పనిసరిగా. దాంట్లో అనుమానం లేదు నాన్న. అంటే ప్రాణాలు తీయమంటే చంపమని కాదు నేను చెప్తుంది, వాళ్ళు ఉండే ఆ చెడుని తీసేయండి ముఖ్యంగా. లేదు 10 మంది చంపడానికి వచ్చారు, యుద్ధం చేయండి అంతేగాని నేను రెచ్చగొట్టడం కూడా కాదు. ఉన్న ధర్మాన్ని కాపాడుకోమని చెప్తున్నాను. ధర్మాన్ని కాపాడండి దయచేసి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందనే కదా మనం చెప్తోంది కదా. మన ధర్మాన్ని మనం కాపాడుకోలేనప్పుడు అసలు ధర్మాన్ని ఏం కాపాడుతాం? ముందు మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. పట్టండి, తలా చేయి కలపండి, అందరూ రాని అందరం కలిసి అడుగు వేద్దాం, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. గురుగారు, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.